ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి కూడా పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకవలసిందిగా విజ్ఞప్తి. పెద్దలు మాజీ పార్లమెంటు సభ్యులు మదియాష్కి గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తుంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. గౌరవ ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారికి గౌడ సమాజం తరఫున పెద్ద ఎత్తున వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా బట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నాడు ఒకరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి తప్పట్లతో పెద్ద ఎత్తున స్వాగతం పలకవలసిందిగా విజ్ఞప్తి. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, ప్రభుత్వ మంత్రివర్యులు మరియు శ్రీహరి ముదిరాజ్ గారికి, ప్రభుత్వ సలహాదారులకి, శాసన సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, పార్లమెంటు సభ్యులకి అందరికీ కూడా బీసీ సంక్షేమ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. పెద్దలు ముఖ్యమంత్రి గారి చేతులతోటి పాపన్న గారికి పూలమాల వేయాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి తెలంగాణ గీతాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జన జాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ.
మరొకసారి వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్గ సభ్యులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కమిటీ యొక్క కన్వీనర్లందరికీ, పత్రికా మిత్రులకు, ఈ ప్రోగ్రాంని మొదటి నుంచి వెన్నంటి నడిపిస్తున్నటువంటి బీసీ సంక్షేమ అధికారులు మరియు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి పేరు పేరున తెలంగాణ శ్రీ సర్దార్ పాపన్న గౌడ్ గారి జయంతి ఉత్సవ కమిటీ తరపున అందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 375వ జయంతిని పురస్కరించుకొని దశాబ్దాల కాలం పాటు అనేక మంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు కూడా చేయలేనటువంటి ఒక మహత్తర బృహత్తమైన కార్యక్రమానికి ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ట్యాంక్ బండ్ మీద పాపన్న విగ్రహం పెట్టాలన్నది మా కులం యొక్క చిరకాల వాంఛ సార్. ఆ కోరికను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు మొదటి బహుజన నాయకుడైతే అనేక కోటలను, కిల్లాలను, ఇంక్లూడింగ్ గోల్కొండ కిల్లాను కూడా పరిపాలించిన బహుజన నాయకుడు ఆ రోజు సర్దార్ పాపన్న గారు అయితే, మరి ఆయన స్ఫూర్తిని ఇన్ని సంవత్సరాల పాటు కొట్లాడుకుంటూ ఇక్కడ దాకా ముందుకు తీసుకొచ్చిన గౌడ జాతి బిడ్డలందరికీ కూడా, బహుజన బిడ్డలందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఆ రోజు పాపన్న గారు బహుజన నాయకుడైతే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో కని విని ఎనగని రీతిలో భారతదేశంలో మరెక్కడా జరగని విధంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను పెట్టి కులకరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి యావత్ భారతదేశ దృష్టిని ఆకర్షించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇదే విధంగా ఖచ్చితంగా మనమందరం కూడా ముఖ్యమంత్రి గారికి వెన్నుదన్నుగా నిలబడినట్టయితే తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో పెట్టని అంశాలను కూడా బహుజన బిడ్డల కోసం, బీసీల కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగించవలసిందిగా గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని సభాధ్యక్షత వహించవలసిందిగా విజ్ఞప్తి. సభాధ్యక్షులు, ఉత్సవ కమిటీ చైర్మన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు నూతి శ్రీకాంత్ గారికి, ఈనాడు సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండి మీద భూమి పూజ చేసుకొని బహుజనుల ఆకాంక్షకు ఆనాడు అందరి బహుజనులను కలుపుకొని ఏ విధంగా పోరాటం చేసిండో ఈరోజు వారి చరిత్ర భవిష్యత్ తరాలకు తెలిసి అందరూ కూడా సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోటి విగ్రహం ఏర్పాటు చేయడానికి ముందుండి మాకంటే నేను, మహేష్ అన్న అనేక సందర్భాల్లో కొంత జాప్యం చేసినా ఏమైంది, ఇంకెందుకు జాప్యమని చొరవ తీసుకొని ఈరోజు ఇక్కడ విగ్రహానికి పూజ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, బలహీన వర్గాల మంత్రి వాకిటి శ్రీహరి గారు, అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కి గారు, పెద్దలు కేశవరావు గారు, మేయర్ సోదరి విజయలక్ష్మి గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, అదేవిధంగా సోదరి బీసీ మహిళా కమిషన్ చైర్మన్ శారద గారు, ఎమ్మెల్యేగా షామిల్ గారు, అదేవిధంగా శంకరన్న గారు, జాజుల శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ
పేరు పేరున నమస్కారాలు. ఈరోజు సర్వాయి పాపన్న స్ఫూర్తితోటి ఇక్కడ అందరూ వచ్చినటువంటి మీ అందరికి కూడా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు 4 వర్ణాలు, క్షుద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులని. వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా క్షుద్రులమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశానికే మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కులగణన జరిగి చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి గ్రామాన సమాచారం సేకరించి ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారముతోటి సబ్ కమిటీ వేసుకొని చట్టరీత్యా ప్రజాస్వామ్యరీత్యా శాసనసభలో చర్చ చేసి కేబినెట్ ఆమోదంతో బిల్లులు రూపొందించి గవర్నర్ గారికి పంపిస్తే, గవర్నర్ గారు ఢిల్లీకి పంపిస్తే, ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మన హక్కు కోసం పోరాడి సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్ ఏ స్ఫూర్తితోనైతే పోరాడిండో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బహుజనులను కలుపుకొని ఆ రాజ్యాంగానికి సంబంధించి లోబడి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను సాధించుకునడానికి అందరూ కూడా భావజ్వాల వ్యాప్తితోటి కానీ కార్యోన్ముఖులు ఏ విషయంలో అందరూ కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ యొక్క 42% ఒక రాజకీయాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు. దయచేసి విద్యా ఉద్యోగాల్లో అనేక రకాలుగా జీవితాలు బాగుపడతాయి. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే చెప్తా ఉన్నారు, ఇవాళ మనం భూములు వంచాలంటే భూములు, డబ్బులు వంచాలంటే డబ్బులు, సంక్షేమ కార్యక్రమాలు కాదు, విద్యను ఈయన మనం అందియగలిగితే భవిష్యత్ తరాన్ని నిర్మించినట్టే అనే మాట చెప్తా ఉన్నారు ఇవాళ. కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బహుజనులకు నాయకత్వం వహించే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరానికి విద్యను అందించి మన వాళ్ళంతా విద్యను పొందేటువంటి ఒక ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను. మీరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉండేటువంటి సర్వాయిపేట కోటలకు వచ్చినారు. ఇలా దానిని మీరు గత ఏడాది ఇచ్చిన 4.5 కోట్లతోటి సుందరంగా మంచి ఒక అందరికీ ఉపయోగపడేటువంటి ఒక సమాచారం, అక్కడ కోటలు, వారికి ఉన్నటువంటి అనేక రకాలుగా ఆనవాళ్లతో ఒక మంచి భవనాన్ని అక్కడ నిర్మిస్తా ఉన్నాం, విగ్రహాన్ని పెడతా ఉన్నాం మనం. ఆ విధంగా ఏ మాటకు సంబంధించిన బలహీన వర్గాల న్యాయానికి సంబంధించి కులగణనే కాదు, అటు విదేశాలకు పోయేటువంటి స్కాలర్షిప్లకు సంబంధించుకోవచ్చు, ఇక్కడ చదువుకునేటువంటి పిల్లల యొక్క స్కాలర్షిప్లకు సంబంధించుకోవచ్చు, మెచ్చార్జీలకు సంబంధించుకోవచ్చు, ప్రతి అంశం మీద విద్యతో కూడినటువంటి అనేక ప్రమాణాలకు సంబంధించి పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు ప్రభుత్వం మద్దతు తెలుపుతా ఉంది. దయచేసి దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నా. రాజకీయంగా కూడా ఆనాడు సర్వాయి పాపన్ ఒకటే స్ఫూర్తి, ఒంటరిగా పోరాటం చేయలే, నలుగురిని జమేసుకొని రాజ్యాధికారం వైపు పోయినటువంటి పరిస్థితులలో మనమందరం కూడా సామాజికంగా అందరూ కలిసి ఆ ప్రజాస్వామికంగా విద్యతో పాటుగా రాజకీయంగా ఉండేటువంటి ఉన్నతమైన శిఖరాలకు పోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ, తప్పకుండా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే చాలా కాలంగా అందరూ ప్రయత్నం చేశారు, పాపం ఎవరు ప్రయత్నం లేదని ఏం లేదు, మాకంటే ముందున్న పెద్దలందరూ ప్రయత్నం చేసినా కార్యరూపం దాల్చిందే లెక్క, గోల్ కొట్టిన వాళ్ళ లెక్క కాదు, దిగిందా లేదా లెక్క అన్నట్టుగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో నేను, మహేష్ కుమార్ గౌడ్ గారు, మిగతా నాయకత్వం అందరం కూడా, మధు యాష్కి గారు కానీ మిగతా అందరం కూడా ఇవాళ మనం ఒక పెద్ద చారిత్రాత్మకమైనటువంటి నాయకుడు, చరిత్ర సామాజిక స్ఫూర్తికి ఒక రోల్ మోడల్, అటువంటి ఆయన విగ్రహాన్ని భవిష్యత్ తరానికి చెప్పేటువంటి ఒక శంకుస్థాపన చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే అందరూ కూడా ఉన్నారు, సమయం కూడా కొంత ఆలస్యమైంది, మనం పొద్దున్న నుంచి వచ్చి ఉన్నాం కాబట్టి అతిథులందరూ దయచేసి మేము మాట్లాడినవి మీరు మాట్లాడినట్టే, మీరు మాట్లాడేది మేము మాట్లాడాము అనుకొని దానికి ఎక్కువ ఏమనుకోకుండా దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పోయేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి అందరికీ మరొక్కసారి మంత్రివర్గానికి, శాసనసభ్యులకు, కుల సోదరులకు, సంఘాలకు, బహుజన నాయకత్వానికి అందరికీ కూడా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 42% సాధించడానికి కొరకు అందరూ కూడా ఒక సామాజిక స్పృహతో పనిచేయాలని సందర్భంగా కోరుతూ, ఈరోజు సర్వాయి పాపన్న జయంతి, ఆయన జయంతి సందర్భంగా మనందరం ఆ ప్రతిజ్ఞ పూర్తి తీసుకొని ముందుకు పోదామనే మాట మనవి చేస్తూ, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.
సభాధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు, ఎందుకంటా ఉన్నానన్న మాట నేను నిన్న టీవీ నేను ఇంటర్వ్యూలో చెప్పాను. రేవంత్ రెడ్డి గారిని రెడ్డిగా కాదు, ఒక బీసీ నేతగానే చూస్తూ ఉన్నాం మేము. అలాంటి లక్షణాలు, అలాంటి ఆలోచన, ఆ విధానం ఆయనలో ఉంది కాబట్టి నేను వారిని అందుకే రేవంత్ గౌడ్ గారిని సంబోధిస్తూ ఉన్నాను. పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు కేశవరావు గారు, మంత్రివర్యులు మా ముదిరాజ్ బిడ్డ సిఆర్ గారు, నిరంజన్ గారు, మరో మంత్రివర్యులు లక్ష్మణ్ గారు, గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు, గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీకాంత్ గారు, మధు యాష్ గారు, శాసనసభ్యులు శామ్యుల్ గారు, మా శంకరయ్య గారు, మహిళా చైర్పర్సన్ శారద గారు, సాహసానికి ధైర్యానికి ప్రతీక సర్వై పాపన్న గారు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు 1650లో సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో, ఆటవికత వెజ్జరులుతున్న రోజుల్లో ఒక పూరింట్లో పుట్టి తన సాహసాన్ని నిరూపించుకొని భువనగిరి కోటే కాదు ఔరంగజేబ్ అడ్డా అయినటువంటి గోల్కొండ కిల్లాని ఛేదించినాడంటే ఆయన సాహసం ఎలాంటిదో ఇవాళ దాని గురించి ఆలోచిస్తే మన రోమాలు లేచి నిలబడతాయి. అలాంటి సాహస వీరుడి యొక్క జన్మతిథి వల్ల ముఖ్యమంత్రి గారు దూస్తున్నట్టు నాయకుడు. మేము ప్రభాకర్ గారు, నేను సర్వై పాపన్న గారిని సత్కరించుకోవాలి, ఒక విగ్రహం పెట్టాలన్నప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పినాడు. చరిత్రలో ఎక్కాలంటే ఆషామాషి కాదు. ఈ దేశంలో చాలామంది నాయకులున్నారు, వారి ఫోటోలు పెట్టుకున్నాం, వారి విగ్రహాలు పెట్టుకున్నాం. వారందరికీ సర్వై పాపన భిన్నము. ఈజ్ అన్ హిస్టోరియన్. కాబట్టి వారిని సరైన రీతిలో సత్కరించుకోవాల్సిన అవసరం ఉందనే మాట సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాంట్లో భాగంగానే మేము చాలా చోట్ల వారి విగ్రహాన్ని పెట్టుకున్నామని స్థలాలు చూసినప్పుడు నిన్న ఉదయం నేను ప్రభాకర్ హనుమంతరావు గారు కలిసినప్పుడు 2-3 స్థలాలు వారికి వివరిస్తే ఆయన ఒకటే మాట చెప్పాడు. సెక్రటేరియట్ అనేది రాజకీయ అడ్డ, ఎవరు వచ్చినా కనబడే విధంగా ఉండాలి సర్వాయి పాపన విగ్రహం. కానీ మనం వర్ధంతి రోజు, జన్మతిథి రోజు పోయి ఎత్తుకొని పూలేసే రకంగా ఉండకూడదు. నడి బొడ్డైనటువంటి సెక్రటేరియట్ ముందే స్థలం ఇస్తాను, అది ఎంతుందో చూడండి, ఇంకా వెనక అవసరం ఉంటే కూడా ఆ స్థలాన్ని పెంచుకుందాము. ధీటుగా ప్రజలందరికీ నిత్యం కనబడే విధంగా ఉండాలి. ఆయన ఒక చరిత్రకారుడు, ఆ చరిత్రకారుని అక్రంగా సత్కరించుకోవాలన్నప్పుడు ఆగ మేఘాల మీద ఆదేశాలు ఇచ్చి సెక్రటేరియట్ ముందు ఆ స్థలాన్ని ఎంచుకోవడం జరిగింది. శుభం. ఇవాళ భూమి పూజ చేసుకొని వచ్చాం. 6 నెలల లోపట దాన్ని కట్టించాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. మిత్రుల, రాజకీయాల్లో అందరూ పేరు తెచ్చుకోలేరు. చాలామంది అదృష్టవశాత్తు రాజకీయాలకు వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. కానీ ప్రజల మదిలో నిండేది కొద్దిమందికి అవకాశం వస్తుంది. అలాంటి కార్యక్రమాలు చేస్తేనే వస్తుంది. నిత్యం ప్రజాసేవలో ఉండి ప్రజా కార్యక్రమాలు చేస్తేనే అలాంటి గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపు పొందినటువంటి మహనీయుల్లో సర్వై పాపన్న గారు ఒకరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చామో ఒక్కొక్కటిగా తీరుస్తూ వస్తా ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఒక నినాదాన్ని తీసుకొని బయలుదేరినాడు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగి ఎవరు ఈ దేశంలో ఎంత నిష్పత్తి ప్రకారం ఉంటే అంత వాటా రావాలనేటువంటి ఒక నినాదం, జిస్కి జితని ఆబాదీ ఉస్కి నితిని బాగేదార్ అనే ఒక నినాదాన్ని తీసుకొని అది ఇవాళ ఒక మూమెంట్ లాగా మారింది. ఆ మూమెంట్ని సాకారం చేసినట్టు మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో కుల సర్వే, మిత్రుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా కుల సర్వే చేయడము, దాన్ని ప్రజెంట్ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, టేబుల్ చేయడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఇది నేను అనట్లే. రాహుల్ గాంధీ గారు తలకొట్టర స్టేడియంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కింది స్థాయిలో వ్యక్తిని చూసి చలించాననే మాట నాకు చెప్పినాడు. అందుకే కుల సర్వే చేయించినాడు.
ఈ కుల సర్వే ఇవాళ దేశానికి ఒక రోల్ మోడల్గా మారింది, దేశానికి ఒక దిక్చూసుగా మారింది. మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఒక రోల్ మోడల్గా మారాడని రాహుల్ గాంధీ సాక్షాత్ తలకోటలో స్టేడియంలో చెప్పడం జరిగింది. ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. దాంతోపాటు 42% రిజర్వేషన్ లోకల్ బాడీలు ఇవ్వడం, విద్యా ఉపాధులు 2 చట్టాలను కూడా తీసుకొచ్చినాం. ఇలా వేరే పార్టీలు అడ్డుకుంటా ఉన్నాయి, ముందుకు సాగనివ్వట్లే, అదొక అంశం. కానీ బీసీల పట్ల, అణగారిన వర్గాల పట్ల, ఎస్సీ ఎస్టీ మైనార్టీల పట్ల వారి జీవితాలు బాగోగాలని, వారు బాగుపడాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆశిస్తూ ఉంటుంది, అభిలాషిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఆ కర్క్లో భాగంగానే ఇక్కడ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కుల సర్వే చేయడం, చట్టాలు తీసుకురావడం, ఈ అణగార వర్గాలని పైకి తీసుకురావాలి. అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం ఆ వర్గాలకు వచ్చినట్టు అవుతుందనే మాటని నిరూపించుకుని ముందుకు పోతున్న తరుణంలో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చేజార్చకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. బడుగుల జీవితాలను బాగు చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్న ఈ తరుణంలో ఇలా సర్వాయి పాపన్న జన్మదినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. వారికి మంచి విగ్రహాన్ని కట్టే విధంగా భూమి పూజ చేసుకున్నాం. భవిష్యత్తులో కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను, రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ప్రజాసేవ మెయిన్ ఎజెండాగా పెట్టుకుని ముందుకు పోవాలని, సర్వాయి పాపన్న, జ్యోతిబా పూలే మనకు ఆదర్శం, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి ఇంకా రాణించాలని, మీ పిల్లల్ని బాగా చదివించాలని. కుల వృత్తులు నశిస్తూ ఉన్నాయి. నేను నిన్న కూడా ముఖ్యమంత్రిగా చెప్పాను, కుల వృత్తులు నశిస్తే మానవాళికి మంచిది కాదు. చదువుకుంటూనే కుల వృత్తి చేయాలి. నేను ఫ్రాన్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ఒలింపిక్స్కి ఫ్రాన్స్కి పంపిస్తే ఒక జంట కలిసింది మాకు అక్కడ. మైక్రోసాఫ్ట్లో ఆయన టోటల్ ఫ్రెంచ్ దేశానికి వైస్ ప్రెసిడెంట్. నేను అడిగాను మీకు కులాలు ఉంటాయా అని. ఆయన చెప్పాడు, నేను వడ్రంగి, ఆమె కార్పెంటర్, స్టిల్ ఐ డూ దట్ మై ప్రొఫెషన్ అని. అంటే మైక్రోసాఫ్ట్ ఆ దేశ ఉపాధ్యక్షుడు వడ్రంగి పని చేసుకుంటాడు ఇంటికెళ్ళి. సో కుల వృత్తులు నశించకుండా చూడాల్సిన బాధ్యత మనది. ఆ దశగా ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది. నిన్న మత్స్యకారులకి ఫండ్స్ ఇచ్చా ఉన్నాం. వివిధ కులాలకు కూడా పెంపించే విధంగా, ఈవెన్ గౌడ కులంలో కూడా మేము చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కులాన్ని ఆదుకునే విధంగా, ముందుకు పోయే విధంగా జూపల్లి గారితో మాట్లాడి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా చెప్పడం అనే మాట కూడా హర్షించదగ్గ విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ జ్యోతిబా పూలే జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు, ధన్యవాదములు. పెద్దలు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మాట్లాడే ముందు ఈరోజు విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నగర మేయర్గా విజయలక్ష్మి అక్క గారు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మధు యాష్కి గౌడ్ గారు, మిగతా ఖైరతాబాద్ శాసనసభ్యుడు నాగేందర్ గారు అందరూ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మాటని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పెద్దలు ఆ స్థలము వాస్తవంగా టూరిజం శాఖకు సంబంధించింది. దాన్ని హెచ్ఎండిఏకి ఇచ్చి మళ్ళీ తిరిగి ఈరోజు సర్వాయి పాపన్న విగ్రహం పెట్టుకోవడానికి పూర్తి సహకారం అందించిన జూపల్లి కృష్ణారావు గారు కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్తూ చప్పట్లు కొట్టాల్సిందే సందర్భంగా కోరుతూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇలా ఓవర్సీస్ స్కాలర్షిప్ కానీ, పిల్లల మెచ్చార్జీలు కానీ, బలహీన వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి, ఎడ్యుకేషన్కు సంబంధించి ఎప్పుడు అయినా నిధులకు సంబంధించి ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో కూడా చల్లని విధంగా ఆశీర్వచనం ఉండాలని కోరుతూ గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభాధ్యక్షులు సోదరులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ మార్చులు, ఈరోజు ఈ విగ్రహావిష్కరణకి కావాల్సినటువంటి స్థలాన్ని వారి శాఖ ద్వారా త్వరితగతిన
ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో త్వరితగతిన ఏర్పాటు చేసి మనకు అందించినటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, వాకిటి శ్రీహరి గారికి, అట్లాగే లక్ష్మణ్ కుమార్ గారికి, పెద్దలు కేశవరావు గారికి, మరియు చాలామంది శాసనసభ్యులు ఉన్నారు. శాసనసభ్యులందరికీ, నాతోటి సహచర శాసనసభ్యులందరికీ, కార్పొరేషన్ చైర్మన్లందరికీ, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అట్లాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసినటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వస్తూ ఉంది. ఆ మార్పులు ఏ స్థాయిలో ఉన్నాయనంటే చివరికి భారతదేశానికి కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఈ భారతదేశానికి దిశ నిర్దేశం చేసేంత స్థాయిలో సామాజిక పరమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. దానికి నిజంగా బహుజనులందరి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, కేబినెట్కి మనమందరం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు దేశ చరిత్రలో ఎక్కడ జరగనటువంటి కాస్ట్ సర్వే ఇక్కడ జరిగి ఆ కాస్ట్ సర్వే ఆధారంగా లెక్కలతో సహా ఈ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ఆలోచనతో శాసనసభలో చట్టాలను చేసి ఆ చట్టాలు ఈరోజు దేశంలోనే ఒక చర్చకు దారితీసి భవిష్యత్తులో భారతదేశంలో కూడా తప్పనిసరి పరిస్థితులు కల్పించినటువంటి గొప్ప నిర్ణయాలు ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగాయి. దానికి మనమందరం ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి బీసీల నాయకులు, బహుజన నాయకులు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత గట్టిగా సామాజిక నిర్ణయం కోసం అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నప్పటికి కూడా వాటన్నిటినీ పటాపంచలు చేసుకొని, కట్లు దించుకొని ఇంతటి గొప్ప విధానపరమైన నిర్ణయాలు చేసినప్పుడు ఈ విధానపరమైన నిర్ణయాలు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి బహుజన దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ప్రభుత్వం మనది, మన కోసం నిలబడ్డది, మన కోసం ఈరోజు సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ముందుకు పోతుంది అని చెప్పి అరచేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో తీసుకున్న నిర్ణయాల ఫలితాలన్నీ కూడా పొందటం కోసం అందరూ ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు విగ్రహావిష్కరణ ఇప్పుడే పెద్దలు మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ మాట్లాడేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అడిగినప్పుడు ఆ విగ్రహం ఏర్పాటు చేసే వ్యక్తి యొక్క ఆలోచనలు, వారి పోరాట స్ఫూర్తి, వారి మార్గం ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా మనందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలా ఇన్స్పిరేషన్గా ఉండటం కోసమే విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటాం. ఆ చేసుకునే విగ్రహాలు కూడా ఒక స్ట్రాటజిక్ పాయింట్లో అందరికీ కనపడేటట్టుగా ఆ విగ్రహం మనలందరినీ కూడా మార్గదర్శకం చేసి స్ఫూర్తి ఇచ్చేటట్టుగా ఒక స్ట్రాటజిక్ స్థలంలో ఏర్పాటు చేయటం అనేది కూడా చాలా ఆవశ్యకమైనది. ఎక్కడో విగ్రహాన్ని పెట్టాం, ఎక్కడో స్థలం ఇచ్చామనేది కాకుండా ఒక ప్రముఖమైనటువంటి స్థలంలో సెక్రటేరియట్ ముందు స్థలాన్ని ఏర్పాటు చేసి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం. తప్పనిసరిగా ఈ భూమి పూజ రేపు ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి సామాజిక న్యాయానికి, సామాజిక ధర్మానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, సర్దార్ పాపన్న గౌడ్ గారి యొక్క లక్షణాలు ఇప్పటికే అందరూ చెప్పారు. ఆ రోజుల్లో ఏమీ లేని రోజుల్లో కూడా అందరినీ ఏకం చేసుకొని కృషి, పట్టుదల, ఒక లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి వారు చేసి నిరూపించి చూపించినటువంటి ఆయన జీవితం మనందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని చెప్పి దానికి అనుగుణంగా మనం అందరం
అడుగులు ముందుకు వేయాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ముందుండి జాగ్రత్తగా విగ్రహాన్ని కానీ స్థలాన్ని కానీ ఏర్పాటు చేయటం కోసం ముఖ్యమంత్రిగా వారు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు అందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మనం అందరం ధన్యవాదాలు చెప్పడమే కాకుండా ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే క్యాబినెట్లో ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శాసనసభ్యులు పార్టీ మూల సిద్ధాంతం కాంగ్రెస్ సిద్ధాంతమే సామాజిక న్యాయం. ఆ సామాజిక న్యాయాన్ని తీసుకొని మనం ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈ ముందుకు పోయే క్రమంలో ఈ పార్టీకి సామాజిక న్యాయం జరగకుండా ఉండాలని ఆలోచన చేసేటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కొంత ఎప్పటికప్పుడు మన మీద కొన్ని రకాలైనటువంటి ప్రచారం చేస్తూనే ఉంటాయి. ఆ ప్రచారం చేసేటువంటి రాజకీయ పార్టీలందరికీ కూడా మనం స్పష్టంగా ఒక సందేశాన్ని ఇవ్వటం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమాజం మొత్తం ఏకం కావాల్సినటువంటి అవసరం, నిలబడినటువంటి ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టి కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరిపైన ఉందని చెప్పి మరొకసారి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు మా కుల సంఘాలకు సంబంధించి అనేక విజ్ఞాపనలు ఇప్పటికీ సరే సర్వాయి పాపన విగ్రహానికి సంబంధించి ఒక గొప్ప చారిత్రాత్మకమైన కార్యక్రమం తీసుకున్నా. ఉపాధి వృత్తిపరంగా కొంత కాటమయ రక్షణకు సంబంధించి ప్రాణాలను కాపాడే కార్యక్రమాన్ని మనం ఆ రోజు ఇబ్రహీంపట్నం తీసుకొని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో కొంత మోపెడ్లు కావాలని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయలేదు. కొంత గ్రామీణ ప్రాంతాల్లో పోవడానికి ఈరోజు అనువుగా ఉంది కాబట్టి కొంత మోపెడ్ల వ్యవస్థను గీతా కార్మిక సంఘాలకు ఇచ్చే విధంగా కొంత కార్యాచరణ ఎందుకంటే అది తీసుకుంటే బాగుంటుందనే విజ్ఞప్తితో పాటుగా ఈరోజు వెనకటికి మనం మామూలుగా తాడి చెట్ల కింద మండువాలు అట్లా ఉంటుంటే కొంత మోడర్న్ బార్ లాగా కళ్ళు మండువాలు విత్ కల్తీ లేకుండా ఉండే విధంగా కొన్ని మోడర్న్ అట్లీస్ట్ కాన్సెన్స్కి ఒకటో రెండో మండువాలకు కూడా కొంత ఆర్థికంగా నిధులు కేటాయించే విధంగా ఉండాలని చెప్తూ ఇప్పటికే నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుతా ఉన్నా. వనాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని 40 లక్షల ఈత మొక్కలు 5 లక్షల తాటి మొక్కల వనాల లోపల సిద్ధంగా ఉన్నాయి. మీరు ₹1 ఖర్చు చేసేది లేదు. అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి పథకం కింద ఎక్సైజ్ శాఖ, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, బీసీ వెల్ఫేర్ 4 శాఖల సమన్వయంతో రాష్ట్ర స్థాయిలో కూడా చీఫ్ సెక్రటరీ గారిని వీడియో కాన్ఫరెన్స్ చేయించినారు ముఖ్యమంత్రి గారు. దయచేసి ప్రతి ఒక్కరూ భవిష్యత్ తరానికి ఉపాధి అవకాశాలు ఉండాలంటే వృత్తిపరంగా ప్రభుత్వ స్థలాల్లో రోడ్ల పక్కన కెనాళ్ల పక్కన ఈత తాటి చెట్లు పెట్టేటువంటి బాధ్యత అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ వృత్తి కొరకు మోపాడ్లు కానీ కళ్ళు బార్ మోడల్ సంబంధించినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి కూడా సహకరిస్తూ బీసీ విద్యార్థులందరితో పాటుగా మాకు కూడా లబ్ధి జరుగుతూ ఉంది. అందులో వాళ్ళందరూ కూడా బహుజనుల ఐక్యతకు సంబంధించి బహుజన అభివృద్ధి కొరకు తప్పకుండా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రత్యేకించి నేనే మరి చూస్తా ఉన్నాను. ఈ మధ్య చేప పిల్లలు కానీ లేదా ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతూనే మాట మనం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. అందరూ ఒక్కసారి గట్టిగా చప్పటితో స్వాగతం చెప్పాలి. నూతి శ్రీకాంత్ గారు స్వాగతం చెప్పి తీసుకోవచ్చు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ. సభాధ్యక్షులు, మిత్రులు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ గారు, కార్యక్రమంలో నాతో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్,
375వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారు, పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కేశవరావు గారు, బీసీ కమిషన్ చైర్మన్ పెద్దలు నిరంజన్ గారు, మిత్రులు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సోదరిమణి శారద గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమానికి విచ్చేసిన వందలాది మా గౌడ సోదరులకు సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా బలహీన వర్గాల తరఫున ఏ సమస్య ఉన్నా ముందుండి మాట్లాడే సోదరుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, వారి మిత్ర బృందం ఈరోజు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కొన్ని దశాబ్దాలుగా సర్దార్ సర్వాయి పాపన్నకు సరైన గుర్తింపు ఉండాలి, వారి విగ్రహం బహుజనులకే కాదు తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలి, నిలబెట్టాలి అన్న ఆకాంక్ష ఈనాడు నెరవేరబోతుంది. ఆనాడు నేను పిసిసి అధ్యక్షుడిగా పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు కిలాస్పూర్ కోటను వేదికగా చేసుకొని బహుజనుల సామ్రాజ్యాన్ని, మొఘలులను ఓడించి తన శౌర్యాన్ని, ప్రతాపాన్ని ఈ సమాజానికి చూపించడమే కాదు, ఆనాడే బహుజనుల సామ్రాజ్యాన్ని బహుజనులందరికీ ఏ విధంగా అందించవచ్చో నిరూపించిన గొప్ప పోరాట యోధుడు, వీరుడి యొక్క కోటను చూడడం జరిగింది. ఆ రోజు ఆ పక్కన చూసిన గత ప్రభుత్వాల ఆ కోటను మైనింగ్ లీజులకిచ్చి చరిత్రలో కిలాస్పూర్ కోటనే కాలగర్భంలో కలపాలని ఆలోచన చేసింది. ఆ రోజు అక్కడ చూసిన తర్వాత నేను చెప్పిన, ఇక్కడ ఒక్క రాయి కూడా తీయడానికి వీల్లేదు, ఇది చరిత్రకు ఒక గొప్ప స్ఫూర్తి, ఆ కోటను సంరక్షించాలి, దాన్ని చారిత్రాత్మకమైన కట్టడాల కింద మార్చి భవిష్యత్ తరాలు ఒక స్ఫూర్తిని పొందడానికి పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలి. మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడబోయే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తప్పకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆ రోజు అక్కడనే చెప్పడం జరిగింది. కోట మీదకి వెళ్ళి చూసి అక్కడి నుంచే ఆ రోజు చెప్పడం జరిగింది, తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో కోటను కాపాడి చరిత్రను ఎప్పుడూ భవిష్యత్ తరాలు చూడాలనుకున్న, స్ఫూర్తి పొందాలనుకున్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని. అందుకే ఆ ప్రాంతానికి పొన్నం ప్రభాకర్ గారిని కరీంనగర్ నుంచి తీసుకెళ్లి హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేయించి వారిని కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే కాదు, వారిని మంత్రిని చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. ఈరోజు మిత్రులారా, గాంధీ కుటుంబం ఈ దేశానికి దొరికిన ఒక గొప్ప వరం.
రవి అస్తమించని సామ్రాజ్యాన్ని, ప్రపంచాన్నే జయించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతితో ఒక యుద్ధాన్ని గెలవచ్చు అని నిరూపించిన మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే స్వతంత్ర దేశంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు, దేశ సమగ్రత కోసం ప్రాణాలు అర్పించిన శ్రీ రాజీవ్ గాంధీ గారు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి, ప్రపంచ దేశాలలోనే ఒక బలమైన దేశంగా, ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా రాణించాలి అని ప్రధానమంత్రి పదవిని, రాష్ట్రపతి పదవిని త్యాగం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారిని కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అవకాశాలు వచ్చిన గొప్ప ఆర్థిక తత్వవేత్త మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయడమే కాదు, ఒక రాజకీయ నీతిజ్ఞుడు ప్రణబ్ ముఖర్జీ గారిని దేశానికి రాష్ట్రపతిగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ రాహుల్ గాంధీ గారు అవకాశాన్ని కల్పించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించడానికి గొప్ప నాయకత్వాన్ని గాంధీ కుటుంబం అందించింది. ఈరోజు మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి పోయినా భారతదేశాన్ని ఎంతమంది గుర్తిస్తారో, భారతదేశాన్ని ఎంతమంది గౌరవిస్తారో, ప్రతి ఒక్కరూ ఈరోజు గాంధీ వారసత్వాన్ని కూడా గౌరవించి గుర్తించి మనకు మర్యాదను అందిస్తున్నారు. అంటే ఈరోజు గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న మన ప్రభుత్వం ప్రపంచానికే ఆదర్శం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఆ వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో దళితులను, గిరిజనులను, ఆదివాసీలను, బలహీన వర్గాల గుండె తట్టుతూ కృష్ణానది తెలతెలవారుతుండగా సూర్యోదయం సమయాన కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదిని దాటుకొని మనకొక మాట ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా 100 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న కులగణను పూర్తి చేసి బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇచ్చే బాధ్యత నాది అని రాహుల్ గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిండ్రు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమే, చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన మాట. 2004లో కరీంనగర్ గడ్డ మీద నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తాను అన్న మాట ఇస్తే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఆంధ్రప్రదేశ్లో పార్టీ కనుమరుగైనా, తెలంగాణలో పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ధీర వనిత శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. మరి వారి వారసత్వంతో వచ్చిన రాహుల్ గాంధీ గారు 100 సంవత్సరాల నుంచి 1931 నుంచి దేశంలో కులగణన కోసం ఎదురు చూస్తున్న బలహీన వర్గాలకు మాట ఇచ్చినప్పుడు వారు ఈ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడానికి నేను, మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 100% చిత్తశుద్ధితోని పకడ్బందీగా ప్రణాళిక రచించి ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని ప్రయోగాన్ని, పనిని, జనాభాను మొత్తం లెక్కించడమే కాదు, జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది. ఈరోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరినాం. మేం కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పుంటే చూపించండి, మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము, కానీ మేము చేసింది 100% కరెక్టు, మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి. ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే
మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే 100 సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు, సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం. మేము చేపట్టిన విధానాన్ని, మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం. మిత్రుడు జాజుల శ్రీనివాస్కు ఆయన ఎంబడొచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన, ఇందులో ఎక్కడ తప్పుందో చూపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను, ముఖ్యంగా వాళ్ళ ఇండ్లకు ఇంటికి నెంబరేసి ప్రతి 150 ఇండ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఒక బ్లాక్గా డిసైడ్ చేసి దాదాపుగా 95,000 బ్లాకులను 95,000 ఎన్యూమరేటర్ల నియమించి 60 రోజుల్లో ఈ 150 ఇండ్లకు వెళ్ళాలి. ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు, లేకపోతే చదువు పట్లనో వివరాల పట్లనో అవగాహన లేకపోతే నష్టం జరుగుద్దని టీచర్లను, ప్రభుత్వ ఉద్యోగస్తులను, సంఘాలన్నిటిని పిలిచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీంకోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చినా ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి, మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పెద్దలు ఎక్కడైనా శుభకార్యంతోనో లేకపోతే ఇతర కార్యక్రమాలతోని పట్టణ ప్రాంతాలకు, ఇతర ప్రాంతాలకు పోతే వదలకండి, ఒక్కటికి 10 సార్లు వెళ్ళండి అని చెప్పి 60 రోజుల సమయం ఇచ్చి ఒక్క ఎన్యూమరేటర్కు 60 రోజులు 150 ఇండ్ల నుంచి మాత్రమే వివరాలను సేకరించండి, వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ డిక్లేర్డ్ సమాచారాన్ని సేకరించండి, ఇంటి యజమాని సంతకం తీసుకోండి, ఆ తర్వాత ఎన్యూమరేటర్ సంతకం పెట్టండి. అదేవిధంగా ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించినాం. ఈ సూపర్వైజర్ ఆ 10 మంది సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్జ్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు. ఇంటి యజమాని సంతకం, ఎన్యూమరేటర్ సంతకం, సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చి జిల్లా అధికారుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్లను, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 70,000 మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన. ప్రతి అప్లికేషన్ 8 పేజీలు, 56 ప్రశ్నలు, ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు, వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందాతో సహా వివరాలను సేకరించడం జరిగింది. ఇంత క్షుణ్ణంగా, ఇంత లోతుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించలేదు. నేను గర్వంగా చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించి దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు తేల్చడం జరిగింది. 56.33% బలహీన వర్గాలు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఈరోజు సేకరించడం జరిగింది. మిత్రులారా, ఆ లెక్కన ప్రాతిపదికన క్యాబినెట్లో తీర్మానం చేయడమే కాదు, శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఒక బిల్లు, స్థానిక సంస్థల్లో 42% ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం. 5 నెలలుగా వస్తుంది, అవి అక్కడనే ఉన్నాయి. 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా 70% వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చింది. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50%కి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. స్థానిక సంస్థల్లో కానీ, విద్యా
ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే, నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే 2018లో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది. దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది, సెప్టెంబర్ 30 లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి అని. మరి అత్యవసరంగా ఎన్నికల్లో నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని, శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ 50% అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం. ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది. గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు. ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు 50% లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి. ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి, వాటి గురించి చర్చించి, ఇక వీళ్ళు వినడం లేదు, వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసినాం. మొత్తం మంత్రివర్గము, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే, దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన 100 మంది పార్లమెంట్ సభ్యులు, ముఖ్యంగా తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మేము అండగా నిలబడతాం, మీ న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది. అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు, బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు. నేను ఒకటే అడుగుతున్నది, కాంగ్రెస్ ధర్నా కాదు, కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ, బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆరోపణలు చేయదలుచుకోలే, నేను విమర్శించదలుచుకోలే, కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది. ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు, మోడీ గారు కాదా? ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్, చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి, మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. అడ్డం పడే మీరు తొండి వాదన, మొండి వాదన చేస్తారు. ఇందులో మీరు బీసీ రిజర్వేషన్లలో ముస్లింలను కలిపినరని, చదువుకున్న వాళ్ళు, కేంద్ర మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఈ దేశంలో రాజ్యాంగంలోనే ప్రొవిజన్ లేదు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తావు లేదు. మత ప్రాతిపదికన ఏ రిజర్వేషన్ ఉన్నా 2 నిమిషాలలో సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మేము పంపించిన బిల్లుల్లో కానీ, మేము పంపించిన ఆర్డినెన్స్లో కానీ ఎక్కడైనా మత ప్రాతిపదికన 1% 0.1% రిజర్వేషన్ అయినా ఉందా మీరు చూపించండి అని చెప్పి బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను నేను అడుగుతున్నా. ఎందుకు అబద్ధాలతోని బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా. చట్టంలో ఎక్కడా లేదు. నిజంగానే ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లను తీయాలన్న ఆలోచన మీకు ఉంటే, మీ సిద్ధాంతమే అదైతే, నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంటుంది. 1970 నుంచి దాదాపుగా 20-25 ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది. మీరు తొలగించగలరా? గుజరాత్, నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా? ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా? దూదేకుల కానీ, నూరు భాష కానీ, ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్లు, మన దగ్గర కూడా దూదేకులకు రిజర్వేషన్ ఉంది, నూరు భాష ఉంది.
అదేవిధంగా బార్బర్ కమ్యూనిటీ కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు, కుల వృత్తులు బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, దూది నేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాల కింద రిజర్వేషన్లు ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు. ఈ ముసుగు దొడుక్కొని ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వొద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి. అబద్ధాల ప్రాతిపదికన దెబ్బతీయాలి మా ఆలోచనని, రాహుల్ గాంధీ గారి విధానాన్ని. రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి. చాలా కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టండి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి, బహుజనులు ఆర్థికంగా విద్య ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం. ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసినరో 100% అమలు చేయడం మా బాధ్యత. ఇవాళ క్రమంలో వస్తాయి సమస్యలు, మాకు తెలుసు. ఆ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తాం. సమస్య వచ్చినప్పుడు, సమస్య మీద మేము కొట్లాడినప్పుడు మీరు అండగా నిలబడాల్సిన నైతిక బాధ్యత మీ వైపున ఉన్నదని చెప్పి నేను భావిస్తున్న ఈ వేదిక మీద నుంచి మీకోసమే నిలబడి కొట్లాడినప్పుడు నైతికంగా మీ మద్దతు మాకుంటే మాకింకా ధైర్యం వస్తుంది, దాన్ని అమలు వేగంగా చేయగలము. మీ అందరూ అండగా నిలబడాలి. చివరగా ఇంతకుముందు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే నేను చెప్పిన, ఇప్పుడు గ్రామాలలో ప్రభుత్వం దగ్గర భూములు లేవు. అసైన్మెంట్ పట్టాల పేరు మీద ఎస్సీలకో ఎస్టీలకో బీసీలకో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు లేదు. కావలసినంతగా కార్పొరేషన్ల నుంచి మీకు సహాయం చేయడానికి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఒక్కటే, మీరు బాగుపడాలి, మీ తలరాతలు మారాలి అనంటే చదువు ఒక్కటే పరిష్కారం. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఈరోజు డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ పెంచి విద్య ఒక్కటే మీ జీవితంలో మార్పు తీసుకొస్తుంది, మీ తలరాతలు మారుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఉండే మధు యాస్కి గారు ఈరోజు అమెరికాకి వెళ్ళి ఒక గొప్ప న్యాయ కోవిదుడు కాగలిగిండంటే చదువుకోవడం వల్ల కాగలిగిండు. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిందంటే చదువుకోవడంతోనే అయిండు. పెద్దలు కేశవరావు గారు మాకందరికీ ఆదర్శప్రాయుడు అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఈరోజు పొన్నం ప్రభాకర్ మంత్రి అయిందంటే చదువుకోవడం వల్ల అయ్యిండు. ఇక్కడున్న యువకులకు నా సూచన ఒక్కటే, చదువు ఒక్కటే మన తలరాతను మారుస్తుంది. మీకు నాణ్యమైన చదువిచ్చి మీ అర్హత తగ్గ ఉద్యోగాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. మీరు మా కుటుంబ సభ్యులు. నేను ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మా మాదిగ సోదరులు, మా మాదిగ బిడ్డ, మా మాదిగ సోదరుడు ఒకవేళ ముఖ్యమంత్రి ఉంటే మాకు ఎంత న్యాయం జరుగుద్దో, రేవంత్ అన్న ఉంటే కూడా మాకంత న్యాయం జరిగింది. 59 ఉపకులాలకు న్యాయం జరిగిందని మాదిగ సోదరులు వాళ్ళ సామాజిక వర్గంలో నన్ను సభ్యత్వం ఇచ్చింది. ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహమే కాదు, బలహీన వర్గాల కోసం ఒక మంచి పని చేస్తే గౌడ సోదరులలో కూడా మహేష్ గౌడ్ గారు నాకు సభ్యత్వం ఇచ్చాడు. సంతోషం. మా పండుగ సాయన్న గురించి చర్చించినప్పుడు, ప్రస్తావించినప్పుడు మా వాకిటి శ్రీహరిని ముదిరాజ్ సోదరుల నుంచి మంత్రిని చేసినప్పుడు నాకు మా ముదిరాజ్ సోదరులు కూడా అందులో సభ్యత్వం ఇచ్చిండ్రు. నేను ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏం కోరుకుంటున్నారో, ఈరోజు పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, మంత్రి కావచ్చు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ కావచ్చు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బుర్రా వెంకటేశంని ఐఏఎస్ చదివిండు కాబట్టి ఆయన వేయగలిగినాం. మా సోదరిమణి శారదని మహిళా కమిషన్ చైర్పర్సన్ వేయగలిగినాం అంటే చదువుకున్నది కాబట్టి వేయగలిగినాం. ఇవాళ ఒక వెంకటేష్ గౌడ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినా, ఒక పొన్నం ప్రభాకర్ గౌడ్ మంత్రి అయినా, ఒక మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అయినా, మధు యాస్కి గౌడ్ గారు క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ అయినా, యువకుడు శ్రీకాంత్ ఈరోజు
కమిషన్ చైర్మన్ సభాధ్యక్షత వహించిందంటే చదువు ఒక్కటే కారణం. మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఇవన్నీ కూడా మీరు నిలబడాలి, నిలదొక్కోవాలి, మీ తలరాతలు మారాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కావాలి, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లై రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి, ఈ రాజ్యాన్ని పాలించాలి. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు ఈ సమాజం బాగుపడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీ కావాలన్నా 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మీరందరూ చదువుకోవాలి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లే కాదు, ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి. అప్పుడే ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుంటుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ నిలదొక్కోవాలంటే మీరు చదువుకోవాలి. నేను మా యువకులకు అందరికి సూచన ఒక్కటే, ఒకనాడు ప్రభుత్వం దగ్గర భూములు ఉన్నాయి, ఇందిరమ్మ ఆనాడు భూములు పంచిపెట్టింది, అసైన్మెంట్ పట్టాలు ఇచ్చింది, పేదలకు ఇండ్లు ఇచ్చింది, అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఇవాళ మీరు నిలదొక్కోవాలంటే, సమాజంలో వెనుకబాటుతనం నుంచి బయటపడాలి అని అంటే చదువు ఒక్కటే. అందుకే ఈరోజు చదువుకోవాలని మా యువకులందరికీ నేను సూచన చేస్తున్నా. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఒక స్ఫూర్తి కోసం, విగ్రహాలు వర్ధంతుల కోసమో జయంతుల కోసమో కాదు. ఆ దారిన పోయేటప్పుడు ఆ మహానుభావుల విగ్రహాలు చూస్తే ఆ స్ఫూర్తి మనలో కలిగించాలి, రగిలించాలి. ఆ స్ఫూర్తితో రాణించడం కోసమే. ఎక్కడో ట్యాంక్ బండ్ మీద ఆ పక్కన ఇంకొక దగ్గర ఏదో మా మిత్రుడు చెప్తే నేను చెప్పిన అక్కడ కాదు, ఇక్కడ పెట్టండి. వస్తా పోతా వారి స్ఫూర్తి మనకు ఉండాలి. ఎందుకంటే సచివాలయం తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ. గుండెకాయకు దగ్గరలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలి. ఆ పక్కన జ్యోతిరావు పూలే ఆనాడు గడి నిర్మించుకుంటే ఆ గడికి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని మనం పెట్టినాం. వి హనుమంతరావు గారి సూచన మేరకు ఆనాడు పేదలకు ఎవ్వరికీ అందులో ప్రవేశం లేదు. గద్దరన్న ఓత కూడా ఎర్రటెండకు 4 గంటలు కూసబెట్టారు. ఇవాళ అది జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారి ప్రతి వారం ప్రజలందరూ అక్కడికి వచ్చి ప్రజా సమస్యల్ని చెప్పుకునే అవకాశం కల్పించినాం. ఇది ప్రజాపాలన. ఈ ప్రజాపాలనకు మీరందరూ అండగా నిలబడాలి. మీ ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిది. ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశంలో ఓట్ల చోరీ ద్వారా ఉన్న ఓట్లను తొలగించడం, లేని ఓట్లను చేర్పించడం, ఎక్కడెక్కడి రాష్ట్రాల వాళ్ళను ఎన్నికలున్న రాష్ట్రాలకు తీసుకొచ్చి దొంగ ఓట్ల ద్వారా, కుట్రల కుతంత్రాల ద్వారా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, మహారాష్ట్రలో పార్లమెంట్లో పూర్తిగా ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరినాయి 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో తొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినాయి. మొన్న కర్ణాటకలో చూస్తే ఒక పార్లమెంట్లో ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో 1,14,000 ఓట్లు 6 నెలల్లో నమోదు చేయించారు కొత్తవి. ఆ 1,14,000లలో 1,00,000 ఓట్ల పైన మెజారిటీ, 6 అసెంబ్లీలలో కాంగ్రెస్కు మెజారిటీ వస్తే ఒక్క దాంట్లో 1,00,000 ఓట్ల పైన బీజేపీకి మెజారిటీ వచ్చి ఆ సీటు బీజేపీ గెలిచింది. ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది. బతుకున్నోళ్లను లక్షలాది మందిని బీహార్లో చచ్చిపోయినట్టు రాసిరు, లేనోళ్లను ఉన్నట్టు రాసిరు. బీహార్లో 65 లక్షల ఓట్లు ఉన్న పలంగా తొలగించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి బీహార్లో.
65 లక్షల మంది బతుకున్న ప్రజల్ని ఆ రాష్ట్ర ప్రజల్ని 65 లక్షల ఓట్లు తొలగించారు. రాహుల్ గాంధీ గారు లెక్క తీసిండు. ఈ 65 లక్షల మంది ఎక్కడికి పోయినరు? దేశంలో లేరా? దేశం విడిచిపోయినరా? దేశంలో చచ్చిపోయినరా? చాలా మంది చచ్చిపోయినరా అంటే సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళు బతుకున్నారా చచ్చిపోలే అని మనుషులను తీసుకొచ్చిండు. వీళ్ళు దయ్యాలు కాదా? మనుషులే, మీరు దయ్యాలుగా అనుకుంటారేమో అని మనుషులను తీసుకొచ్చి ఎన్నికల కమిషన్ ముందర పెడితే ఈరోజు ఎన్నికల కమిషన్ దానికి సమాధానం చెప్పకుండా రాహుల్ గాంధీ గారు నువ్వు అఫిడవిట్ ఇయ్యని అంటారు. తప్పు చేసింది నువ్వైతే తప్పును ప్రశ్నించిన రాహుల్ గాంధీని అఫిడవిట్ అడుగుతున్నారంటే ఎన్నికల కమిషన్ నిన్న మాట్లాడింది చూసిండ్రు. అందుకే ఈరోజు నిన్నటి నుంచి సెప్టెంబర్ 3 తారీఖు వరకు బీహార్లో రాహుల్ గాంధీ గారు 1300 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాడు. బీహార్ రాష్ట్రంలో దొంగిలించిన ఓట్లను తిరిగి ప్రజలకు ఇవ్వాలని, ప్రజల యొక్క ప్రాథమిక హక్కు ఓటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేదోడికైనా పెద్దోడికైనా రాజుకైనా పేదకైనా ఒకే విలువైన ఓటు హక్కు ఇచ్చిండు. ఆ ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవ్వరికి ఇవ్వలేదు. ఆ ఓటు హక్కును దొంగిలించడానికి ఎవ్వరు ప్రయత్నం చేసినా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే అని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారు బీహార్లో ఈరోజు 65 లక్షల ఓట్లు తొలగించడం ద్వారా పేదల యొక్క ఓటు హక్కును దొంగిలించిన వాళ్ళని శిక్షించడానికి పాదయాత్ర చేస్తుండు. తొందరలోనే నేను మా పిసిసి అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారు అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలుకుతాం. మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలి. దేశంలో పేదోడి ఓటు హక్కును దొంగిలించే అధికారం ఎవరికీ లేదు. అలాంటి దొంగల భరతం పట్టాలి. దానికి మీరు అండగా నిలబడాలి. ఈరోజు అక్కడనే కాదు, రేపు ఇక్కడ కూడా ఇట్లాంటి దొంగ పనులు చెయ్యడానికి అన్ని పన్నాగాలు జరుగుతున్నాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీరు వెళ్ళిన తర్వాత గ్రామాలలో మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారంటే ఓట్లు తొలగిస్తారు. పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు నమోదు చేస్తారు. ఈ రకంగా ప్రజాస్వామ్యాన్నే పరిహసింపజేసే విధంగా ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు. అలాంటి వాళ్లకు గుణపాఠం చెప్పడానికి ఈరోజు బీహార్లో పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రాష్ట్రం తరఫున బహుజనుల కోసం పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సాక్షిగా మనందరం రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడదాం. పేదల ఓటు హక్కును కాపాడదాం. పేదలు తీర్పియని వాళ్ళకి ఏ ప్రభుత్వం కావాలనో ఎవరిని ఎన్నుకున్నా పర్వాలేదు, కానీ కొద్ది మంది కుట్రలతో ప్రజా తీర్పునే వక్రీకరించే విధంగా ఏదైతే ప్రయత్నం చేస్తుందో దాన్ని తిప్పి కొట్టాలి. మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకున్న రాహుల్ గాంధీ గారికి మీరు అండగా నిలబడాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మధు యాష్కి గారు వందన సమర్పణ కార్యక్రమం చేస్తారు. సభకు అధ్యక్షత వహిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, 2 నిమిషాలు, సభ నిర్వహిస్తున్న శ్రీకాంత్ గౌడ్ గారికి, ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనులతోటి 375వ సర్దార్ పాపన్న యొక్క జయంతి ఉత్సవాలని వాళ్ళ చరిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా బడుగుల బహుజన ఆశా జ్యోతి బాహుబలిగా పోరాటం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ కరతాళ ధ్వనులతోటి చప్పట్లు కొట్టాలని వేడుకుంటూ, వేదిక మీదున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ కేశవరావు గారికి, గౌరవ మంత్రివర్యులకి, గౌరవ శాసనసభ్యులకి, గౌరవ శాసనమండలి సభ్యులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, సలహాదారులైన వేం నరేందర్ రెడ్డి గారికి, ఇవాళ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వాలు చెప్తూ వచ్చాయి మేము అఫీషియల్గా ఇది అనౌన్స్ చేసినామని చెప్పి, కానీ అప్పటి ముఖ్యమంత్రి దాన్ని అమలు చేయలే. ఇవాళ నిజమైన బడుగుల బహుజన ఆశా జ్యోతి గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి నిర్ణయం తీసుకొని మన చరిత్ర పుటలు నిలిచేటట్టుగా భావి తరాలకి ఒక వీరుని చరిత్రను ఆపలేరు, చీకటిని చీల్చుకుంటూ బయటకు వస్తుంది. భవిష్యత్తులో బహుజన
రాజ్యాధికారం కావాలంటే చదువు ముఖ్యం, సర్వాయి పాపన్న అడుగులే మనకు మార్గదర్శకం అని చెప్తూ సర్వాయి పాపన్నని చరిత్రలో భవిష్యత్తులో భావి తరాలకు ఆదర్శకుంటున్నట్టుగా నిలిచేట్టుగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక గౌడ కుటుంబ సభ్యులందరి తరఫున మా అందరి తరఫున గౌరవ పిసిసి అధ్యక్షులు మంత్రివర్యులు జాజుల శ్రీనివాస్ గారు బహుజన సంఘాలన్నీ కూడా ఇక్కడ రామారావు గౌడ్ కానీ మిగతా అందరూ కూడా ఒకటే ఒక విన్నపం గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్న గౌడ సోదరు నా విన్నపం ఏంటంటే వీరోచితంగా మనకు నిలబడుతున్న గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బాధ్యత ఏంటనేది ఒకసారి గుర్తుంచుకోండి. నా గౌడ సోదరులందరికీ సొసైటీ అందరికీ కూడా కష్టాలు ఉండొచ్చు, కానీ ఇది మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి మన కష్టాలు వింటాడు తీరుస్తాడు. గుంటన్నక్కలాగా బయట బీఆర్ఎస్ బీజేపీలు కూర్చొని ఉన్నాయి, మనను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ మన బాధ్యతగా నేను మీ బాధ్యత తీసుకుంటాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మాట. బహుజనమైన అందరం కూడా మన ప్రభుత్వం మీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసేస్తాను మీరు తీసుకున్న నిర్ణయాన్ని మా అందరి బాధ్యతగా ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల బాధ్యతగా మేము గుర్తించి ఆ బాధ్యత నెరవేర్చడానికి మీకు మాట ఇస్తామా? మీ అందరి కర్తవ్యం ముఖ్యమంత్రి గారికి మాట ఇద్దామా? రేపు వచ్చే స్థానిక ఎన్నికలలో కానీ మన కొరకు పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వానికి మనం అండగా ఉన్నప్పుడే ఇంకా మనకు సంక్షేమ పథకాలు వస్తాయి, మన వాటా మనకు వస్తుంది, మన రెజల్యూషన్స్ మనకు వస్తాయని చెప్పి ఇంకా సమయం తీసుకోకుండా ఆఖరి మాటగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు తీసుకున్న ఈ యొక్క నిర్ణయం తరతరాలుగా బడుగు బర్గాలకి ఆశాజ్యోతిగా ఉన్న పాపన్న ఒక గౌడ కులస్తులకే కాదు బడుగులకు ఆశాజ్యోతిగా ఉన్న నిర్ణయాన్ని మీరు చరిత్ర నిలిచినట్టు తీసుకున్నందుకు హృదయపూర్వక మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటాం, ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై హింద్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే